నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఈ రోజుల్లో పేదవాళ్ళ ఇంట్లో, మధ్యతరగతి ఇంట్లో, ధనిక వర్గాల అందరిళ్లలో కూడా టీవీ మనం చూస్తున్నాం. టీవీ అంటే ఏదో గొప్పవాళ్ళ ఇంట్లోనే కాదు, సామాన్యుల ఇంట్లో కూడా ఇది అవసరమైన వస్తువు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు. ఈ టీవీని కొంతమంది బెడ్రూమ్లో పెట్టుకుంటారు. బెడ్రూమ్లో ఎవరు టీవీ పెట్టుకోకూడదు. ఎవరైనా టీవీని కొంచెం పెద్ద స్క్రీన్ ఉండేదాన్ని, వీలైనంత పెద్ద స్క్రీన్ పెట్టుకుని మన హాల్లో పెట్టుకుని చూడాలి. బెడ్రూమ్లో కేవలం నిద్రపోవటానికి లేదా భార్యాభర్తలిద్దరూ సంసారానికి మాత్రమే ఉపయోగించాలి. కానీ ఆ బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చొని టీవీలు చూడటం, బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ల మీద పనిచేయటం, కంప్యూటర్ మీద పనిచేయటం, లేదా సెల్ ఫోన్ పట్టుకుని వాట్సాప్ సందేశాలు ఇవ్వటం మాత్రం చేయకూడదు. కొంతమంది ఎవరికైతే బెడ్రూమ్లో ఆ టీవీ ఉందో ఆ టీవీ పెట్టుకుని బెడ్ మీద పడుకుంటారు. ఇక ఆ టీవీ చూస్తూ ఉండగానే నిద్రకు వాలిపోతారు. ఆ టీవీ అలాగే మోగుతూ ఉంటుంది, టీవీ ఆన్లోనే ఉంటుంది, వీళ్ళు నిద్రపోతూ ఉంటారు. భార్యాభర్తలు కలిసి ఉంటే ఉద్యోగస్తులు భార్య ఒక ఊరిలో, భర్త ఒక ఊరిలో, లేదు వివాహం కాని వారు మరి ఒంటరిగా ఉంటారు. ఆ విధంగా ఇక టీవీ మోగుతూ ఉంటుంది, ఈయనేమో నిద్రపోతూ ఉంటాడు. ఈ విధంగా టీవీ పెట్టి ఉండగా నిద్రపోవటం వల్ల అనారోగ్య సమస్యలు మనం కొనుక్కున్న వాళ్ళం అవుతాం. అలాంటి అనారోగ్యం, 10 రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయి. అది రాత్రంతా ఆ టీవీ మోగుతూనే ఉంటుంది. నిద్ర మెలకు వచ్చే వరకు ఆ టీవీని కట్టేసేవాళ్ళు ఎవరూ లేరు. ఈ 10 రకాల అనారోగ్య సమస్యలు, మొట్టమొదటిది ఆ టీవీ మోగుతూ ఉండగా మనం పోయే నిద్ర కలత నిద్ర. అది సరైన నిద్ర కాదు, గాఢ నిద్ర కాదు. ఎవరికైనా పెద్దవాళ్ళు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఇక రెండవది, ఇట్లా టీవీ మోగుతూ ఉండగా నిద్రపోతే వద్దంటే బరువు పెరిగిపోతారు. తినేది గుప్పెడు కానీ విపరీతంగా బెలూన్లా బరువు పెరిగిపోతారు. అది కూడా అనర్థమే. ఇక మూడోది, ఈ టీవీ మోగుతూ ఉంటే మైండ్కి కూడా రెస్ట్ ఉండదు. కనుక మరుసటి రోజు ఈ మైండ్కి రెస్ట్ లేకపోవటం వల్ల చేసే పనిలో అంత సామర్థ్యం కనపరచలేరు. ఇక నాలుగవది, ఇట్లా టీవీలు పెట్టుకుని ఆన్లో ఉండగా నిద్రపోతుంటే ఆ వ్యక్తులకు ఏకాగ్రత కోల్పోతారు, జ్ఞాపక శక్తిని కోల్పోతారు. మరి రాష్ట్ర సర్వీస్ కమిషన్ నుండి గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు, ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్ పరీక్షలు రాసేవాళ్ళు ఈ విధంగా టీవీ పెట్టుకుని ఆ టీవీ మోగుతుండగానే నిద్రపోతే మీకు జ్ఞాపక శక్తి మందగించే అవకాశం ఉంది. ఇక 5, ఇలా టీవీ మోగుతూ ఉండగా పడుకుంటాం అలవాటైతే మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషన్ ఇవన్నీ కూడా మీలో ప్రవేశించి మెదడు ఆశించిన రీతిలో పనిచేయటం మానేస్తుంది. ఇక 6, గుండె కూడా దాని మీద ప్రభావం పడుతుంది. గుండెపోటు, హార్ట్ అటాక్. ఇట్లా టీవీ మోగుతూ ఉండగానే నిద్రపోయే అలవాటు ఏదో 1 రోజు 2 రోజులు అంటే పర్వాలేదు, ఏ రోజు అదే అలవాటు అయితే హార్ట్ అటాక్, గుండె సమస్యలు, గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. 7, వైద్య పరిశోధనలో వెల్లడైంది ఏంటంటే యువతకు కూడా రక్తపోటు, బీపీ పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు గమనించారు. ఇక 8, రాత్రిపూట
టీవీ పెట్టుకుని పడుకుంటే దాని ప్రభావం మూత్రపిండాలు కిడ్నీల మీద కూడా పడుతుంది. రక్తంలో క్రియాటినిన్ పెరిగిపోయి మూత్రపిండాల పనితీరు కూడా మందకొడిగా తయారవుతుంది. ఇక 9 ముఖ్యమైనది, ఇలా రాత్రిపూట టీవీ పెట్టుకుని నిద్రపోతూ ఉంటే దానివల్ల షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి కూడా వస్తున్నట్టు పరిశోధనలో శాస్త్రవేత్తలు నిరూపించడం జరిగింది. అంటే మన నిర్లక్ష్యం వల్ల టీవీ కట్టేయకుండా మనం పడుకోవడం వల్ల దాని ప్రభావము షుగర్ వ్యాధి, డయాబెటీస్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఇక 10 ఇన్ని అవలక్షణాలతో పాటు మెదడుకి రక్త సరఫరా తగ్గటము ద్వారా పక్షవాతం, కాలు చెయ్యి చచ్చుబడటం, మూతి వంకరపోవటం, మాట పడిపోవటం కూడా జరుగుతున్నట్లుగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కనుక మీరు మంచాన్ని, పరుపుని, బెడ్ని కేవలం నిద్రపోవటానికి, లేదు భార్యాభర్తలు సంసార జీవితానికి మాత్రమే వాడండి. ఒకవేళ ఇప్పటికే మీరు మీ బెడ్రూమ్లో టీవీ అమర్చుకుని ఉంటే దాన్ని తొలగించి హాల్లోనో డ్రాయింగ్ రూమ్లోనో పెద్ద స్క్రీన్, వీలైనంత పెద్ద స్క్రీన్ పెట్టుకుని అక్కడ చూడండి. మీరు నిద్ర వచ్చి హాలులో టీవీ మోగుతున్నా పర్వాలేదు, కానీ మనం పడుకున్న బెడ్రూమ్లో టీవీ ఆన్లో పెట్టి దానివల్ల ఒకటేమో మోత సౌండ్, రెండోదేమో ఆ టీవీ నుంచి వచ్చే కాంతి కిరణాలు, వాటి ప్రభావము మన మెదడుపై, మన శరీర అవయవాలపై పడి తీవ్రమైన నష్టాన్ని, అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. ఎప్పుడో పొరపాటున ఒక రోజో 2 రోజులో జరిగితే పర్వాలేదు. కనుక దీనికి పరిష్కారం, శాశ్వత పరిష్కారం, మీరు ఎదురుగుండా పెట్టుకుని టీవీని అమర్చుకుని ఉంటారు. ఆ బెడ్రూమ్ సైజుకి అనుకూలంగా ఆ సైజును కూడా నిర్ణయించుకుని పెట్టుకుని ఉంటారు. తక్షణం ఆ టీవీని తొలగించేయండి, అక్కడ చూడటం మానేయండి. బెడ్రూమ్ని కేవలం పడుకోవడానికి మాత్రమే వినియోగించి ఆరోగ్యవంతమైన జీవనాన్ని, ఆనందమైన జీవితాన్ని గడపటానికి బాటలు వేసుకోండి.